వాక్యము మన జీవితాలని రూపాంతరపరుస్తుంది. The word of God will change our lives. The word of God will transform our lives. మన జీవితాలు మార్చబడతాయి. దైవజనుని మరి సమయంలో మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ, అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. I request the man of God to please come and let us invite him with a round of applause. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. హుబ్లీ పట్టణంలో పరిశుద్ధాత్మదేవుడు మరొక నూతన ఉజ్జీవాన్ని కలిగిస్తున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను నేను. ఆమేన్. అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే, నిన్నటి రోజు నేను చెప్పినట్లుగా మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతం ఏదైనా, డినామినేషన్ ఏదైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని ఉన్నతంగా ప్రతి ఒక్కరం భావించిన రోజున పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఒకసారి అందరం బిగ్గరగా చెప్దామా? అందరూ కలిసి ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలని కోరుకోవడమే కాదు, దానికోసం ప్రయత్నాలు కూడా జరగాలి. అలాంటి ప్రయత్నం జరగాలంటే ప్రతిసారి మిమ్మల్ని స్తుతించండి స్తుతించండి అని చెప్పనక్కరలేకుండానే, ఏదైనా ఒక ఉన్నతమైన మాట విన్నప్పుడు, ఏదైనా ఒక సత్యం మీకు అర్థమైనప్పుడు బలంగా చెయ్యెత్తి మనసారా దేవుణ్ణి స్తుతించడం అలవాటుగా మార్చుకోవాలి. మీరు బలంగా స్తుతించినప్పుడు స్తుతించడానికి సిగ్గుపడేవారు కూడా మీతో కలిసి స్తుతిస్తారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించునుగాక. ఆమేన్. దేవుని సత్యం మీకు అర్థమైనప్పుడు, దేవుని ఆలోచన మీకు అర్థమైనప్పుడు మీరు ఎంత బిగ్గరగా స్తుతిస్తారో అంతగా సాతాను మన జీవితాల్లో పనిచేయడానికి భయపడతాడు. బైబిల్ సెలవిస్తుంది, స్తుతి చేత యెరికో కోటలు కూలిపోయాయని. అదే నిజమైతే ఈరోజు మనం స్తుతిస్తుండగా క్రైస్తవ్యం పైనున్న వ్యతిరేక అభిప్రాయాలు కూలిపోవునుగాక. ఆమేన్. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు మన ముందున్నా సరే, అత్యవసరంగా తెలుసుకోవలసినవి చాలా సంగతులు ఉన్నాయి. నిన్నటి రాత్రి నేను చెప్పినట్లుగా ఇంకొక మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం. బిగ్గరగా బిగ్గరగా చివరి వరకు. ఆమేన్. ఎలా అర్థమయ్యేటట్లు చేయాలి? ఏం చేస్తే క్రైస్తవ్యం భారతదేశానికి అర్థమవుతుంది? అంతకంటే ముందు ఎందుకు అపార్థమయ్యిందో చెప్తాను. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం సాతాను కాదు, సాతాను కాదు, మనకంటే ముందు బ్రతికిన ఎందరో పెద్దలే కారణం. మనం ఎవరం పుట్టక ముందు నుంచి చాలా మంది బ్రతికిన క్రైస్తవులే కారణం. ఈ రోజుకి మనం కూడా కారణమే, మనం అందరము కారణమే. ఎందుకు నేను ఇంత పెద్ద మాట అన్నానో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, మిమ్ములను బట్టియే నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. ఆనాటి పెద్దలు చాలామంది ప్రార్థనా గదిలో గడిపి ప్రజలను కట్టారు, సంఘాలను కట్టారు, భక్తిని కట్టారు, పరిశుద్ధతను నేర్పారు, యథార్థతను నేర్పారు, రోషము కలిగిన భక్తిని చేశారు. కానీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి సరిగ్గా విరిచి వడ్డించలేకపోయారు. చాలా తక్కువ మంది ఆ పని చేశారు. 90% మంది సువార్త, క్రీస్తు, క్రైస్తవుడు అపార్థమయ్యేటట్లే నడుచుకున్నారు. అలాంటి అపార్థాలను ఈ చివరి రోజుల్లో మనం తొలగించగలిగితే
క్రైస్తవుడు భారతదేశం చేత గౌరవించబడతాడు. క్రైస్తవుడు భారతదేశం చేత గౌరవించబడితే క్రైస్తవుడిలో ఉన్న క్రీస్తు భారతదేశం చేత ప్రేమించబడతాడు. కొంచెం గట్టిగా చెప్పమని పదే పదే చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, హుబ్లీ పట్టణానికి వచ్చి నేను 3 రోజులైంది. కొన్ని సంఘాల్లో కూడా ఆదివారం ప్రసంగించాను. ప్రసంగం అంతటిలో పదే 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 నేను చెప్పిన మాట ఏమిటో చెప్పనా? బిగ్గరగా స్తుతించండి, బిగ్గరగా స్తుతించండి, బిగ్గరగా స్తుతించండి అని చెప్పాను. ఓబులు గారి చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఆ మాట చెప్పలేదు. వాళ్ళే స్తుతిస్తున్నారు. ఐ అప్రిషియేట్ యూ బ్రదర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రతి సంఘం స్తుతించాలి, మానక స్తుతించాలి. మనము స్తుతించుట మంచిది, పదే 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 స్తుతించాలి. సాతాను భయపడేటట్లు కలిసి స్తుతి చేయాలి. చూడండి, ఇప్పటికి చాలామంది చెయ్యెత్తి చేయండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఒకసారి చెయ్యెత్తి స్తుతిస్తే ఎలా ఉంటుందో ఒకసారి అలాగే చెయ్యెత్తి ఉంచండి. వాళ్ళని చూపించండి నాన్న ఈ కెమెరాలో. ఒకసారి స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకసారి బిగ్గరగా స్తుతి చేయండి చెయ్యెత్తిన ప్రతి ఒక్కరు. ప్రైజ్ ద లార్డ్. స్తుతించిన ప్రతిసారి చేతులు అలా లేపి స్తుతిస్తే దానికి అర్థం ఏమిటో తెలుసా? తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను అని సూచనగా మనం చెయ్యెత్తి స్తుతించాలి. నీకే మహిమ కలుగునుగాక అని. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఉందండి, యథా రాజా తథా ప్రజ. మనం చెయ్యెత్తి స్తుతించడం అలవాటు లేకపోతే మన వెనుకున్న వాళ్ళు చేయలేరు ఆ పని. కలిసి స్తుతించాలి, కలిసి స్తుతించడం నేర్పాలి. స్తుతించుట మంచిది. స్తుతిని కూడా డాక్టరీన్ చేసామే మనం. స్తుతిని సిద్ధాంతంగా మార్చాం, సువార్తను సిద్ధాంతంగా మార్చాం, రక్షణను కూడా సిద్ధాంతంగా మార్చాం. రక్షణ సిద్ధాంతం కాదు, రక్షణ ప్రత్యక్షత. రక్షణ అనేది ప్రత్యక్షత. ఆయన కన్నులు తెరవడం ద్వారా ఒకటి జీవితంలోనికి రక్షణ వస్తుంది. రక్షణ అంటే ప్రత్యక్షత, అది సిద్ధాంతం కాదు. క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని బైబిల్ సెలవిస్తుంది. ఒకప్పటి పెద్దలు పౌలు లేఖనాలను కూడా అపార్థం చేసుకోవడం ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. మీకు అర్థమయ్యేటట్లు 2 విషయాలు చెప్పి ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక మర్మం, ఒక రహస్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. నేను ఒక మాట అంటాను, ఎంతమంది దీని గురించి ఆలోచిస్తారో, దీని గురించి ధైర్యంగా స్తుతిస్తారో చూద్దాం. బోలో క్రీస్తు మహారాజుకి. వావ్ వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకొకసారి ట్రై చేద్దానే. బోలో క్రీస్తు మహారాజుకి. ఓకే ఓకే, అలాగే ఉండండి, అలాగే ఉండండి. బోలో స్వతంత్ర సమరయోధులకి. చూసారా తేడా? అర్థమైందా? స్వతంత్ర సమరయోధులకు జైగొట్టమన్నప్పుడేమో కొందరే జై, క్రీస్తు మహారాజుకి జై అన్నప్పుడు అందరూ జై. ఈ డిఫరెన్సే ఇప్పటికీ భారతదేశానికి క్రైస్తవుడు అపార్థం అయిపోయాడు. నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, స్వతంత్ర సమరయోధులు ఆ రోజు మతము కులము తేడా లేకుండా ప్రాణాలు పెట్టకపోయి ఉంటే మీ పితరులు మీ తాతలు ఇది మొదలుకుని ఇప్పుడు మనం బాగుండే వాళ్ళమా, నెమ్మదిగా బ్రతికే వాళ్ళమా? చెప్పరేంటి? మన తాతలు అనేకులు నెమ్మదిగా బ్రతికారు 70 సంవత్సరాల నుండి. మన తల్లిదండ్రులు బాగా బ్రతికారు, మనం బ్రతుకుతున్నాం. కారణం ఎవరు? స్వతంత్ర సమరయోధులు ప్రాణం పెట్టినందుకు కాదా? వారి మతం ఏమిటో, వారి కులం ఏమిటో, వారేమిటో కూడా పట్టించుకోకుండా, వారి కుటుంబాలను పట్టించుకోకుండా, వారి పిల్లలను పట్టించుకోకుండా
ఎంతమంది పిల్లలు అనాథలై తండ్రిని పోగొట్టుకొని ఉంటారు. ఆ తండ్రి తన పిల్లల గురించి ఆలోచించకుండా దేశం కోసం ప్రాణం పెట్టి ఉంటాడు కదా. ఎంతమంది భార్యలు విధవలయ్యి ఉంటారు, ఎంతమంది భార్యలు విధవలయ్యి ఉంటారు. దేశం కోసం తన భర్త ప్రాణం పెట్టాడనే ఒక సంతృప్తితో బ్రతుకుంటారు కదా వాళ్ళు. ప్రేమలు పోగొట్టుకొని బ్రతికారు వారు. కుటుంబాలను పోగొట్టుకుని త్యాగపూరితంగా బ్రతికారు వారు. మనము క్రీస్తును జైకొట్టినప్పుడు ఉండే ఉద్దేశం వేరు, స్వతంత్ర సమరయోధులకు జైగొట్టేటప్పుడు ఉండే ఉద్దేశం వేరు. క్రీస్తుకు జైగొట్టేటప్పుడు మన ఉద్దేశం ఏమిటి? నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా పాప విమోచకుడు, సకల లోకమునకు సృష్టికర్త, తిరిగి రెండవసారి రాబోతున్న రాజులకు రాజు, ఈ అభిప్రాయంతో జైగొడతాం మనం. నా దేవుడు అని జైగొడతాం. కానీ స్వతంత్ర సమరయోధుల కోసం జైగొట్టేటప్పుడు మన ఉద్దేశంలో ఏముంటుందో తెలుసా? దేశ స్వతంత్రం కొరకు ప్రాణం పెట్టినవాడు, నష్టపోయి భారతదేశానికి స్వతంత్రం తేవడం కొరకు కష్టపడిన రోషం కలిగిన సైనికుడు అని వారి వ్యక్తిత్వానికి జైగొడుతుంటాం మనం. దేవునికి జైగొట్టినప్పుడు, స్వతంత్ర సమరయోధులకు జైగొట్టినప్పుడు తేడా ఉందా లేదా? మరి జైగొట్టడానికి అంత భయం ఎందుకు? యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం మనం. చాలా మంది యూదుల వలె ప్రవర్తిస్తున్నాం. యూదుడు ఎవరికి జైగొట్టడు, ఎవరి పేరెత్తడు, ఎవరికి తలవంచడు, ఎవరిని కలుపుకోడు, ఎవరితో కలవడు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు యూదులా? మీరందరూ యూదులా? క్రీస్తు యూదులలో నుండే వచ్చాడు. కానీ మనం క్రీస్తు నుండి కలిగిన వారం. మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం. నేను అదే చెప్తున్నాను, ప్లాస్టిక్ పనులు చేయకండి. ఏమైనా చేస్తే బంగారం లాగా చేయండి. పదే ఒకడు చెప్పుకునేలా చేసుకున్నారంటే ఉజ్జీవం ఎప్పుడు రాదు. ఒక్కసారి చెబితే నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. కాబట్టి మనం యూదుల్లాగా ప్రవర్తించాం. భారతదేశానికి వారి సాంప్రదాయాల పట్ల ప్రేమ ఎక్కువ. మనం దాని గురించి ఆలోచించలేదు. భారతదేశానికి తమ ఆచారాల పట్ల ప్రేమ ఎక్కువ. మనం దాని గురించి ఆలోచించలేదు. యూదుల్లాగా ప్రవర్తించాం. పౌలు మాత్రం అలా చేయలేదు. పౌలు అందరి వాడై అందరికీ ప్రభువైన వాణ్ణి అందరికీ పరిచయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. నేనేమన్నాను మీరు విన్నారా? పౌలు భక్తుడు అందరి వాడైన క్రీస్తుని అందరికీ పరిచయం చేశాడు. మనం క్రీస్తు అందరివాడు కాదు అన్నట్లుగా ప్రవర్తించేస్తున్నాం. ఈ క్రైస్తవులు క్రీస్తుని నమ్మగానే మన పెళ్ళిళ్ళకు రారు, మన చావులకు రారు, మన ఫంక్షన్లకు రారు. ఇది భారతదేశానికి ఒక ముద్ర పడిపోయింది. ఈ క్రైస్తవులు క్రీస్తుని నమ్మారు కాబట్టే మనతో కలిసి లేరు అనుకుంటుంది దేశం. ఈ క్రైస్తవులు క్రీస్తును నమ్మారు కాబట్టే మన ఆచారాలు సాంప్రదాయాలు పాటించట్లేదు అనుకుంటుంది భారతదేశం. అయ్యో, నా దేశం నన్ను అపార్థం చేసుకుంది. నా దేశం క్రీస్తును అపార్థం చేసుకుంది. నా దేశం నా గ్రంథాన్ని అపార్థం చేసుకుంది. నా దేశం యావత్తు క్రైస్తవ సమాజాన్ని అపార్థం చేసుకుంది. ఇలాంటి భయంకరమైన హృదయ వేదనలో నుంచి పుట్టింది నా పరిశోధన. ఎలా చెబితే నా దేశానికి అర్థమవుతుంది? ఏం చెబితే నా దేశానికి అర్థమవుతుంది? పరిశుద్ధాత్మదేవుడు నా మనసు తెరిచాడు. ఏం చెబితే అర్థమవుతుందో నా మనసులో పెట్టాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎదురాడు వారికి కూడా మారు మనసు రావాలని ప్రతిరోజు
ఆలోచన అర్థమయ్యేటట్లే చెబుతున్నాను కానీ ఆవేశం కలిగేటట్లు చెప్పట్లేదు. క్రైస్తవుడు మాట్లాడితే సమాజానికి ఆలోచనే రావాలి, ఆవేశం రాకూడదు. చాలామంది పెద్దలతో నాకు మంచి పరిచయం ఉంది, అన్ని రకాల మతాల వారితో నాకు పరిచయం ఉంది. అందరూ ప్రేమిస్తున్నారు, అందరూ చెబుతున్నారు ఇలా మాట్లాడితే ఇలా చెబితే మాకు అర్థమయ్యేది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ సమాజాన్ని మేము అపార్థం చేసుకోవడానికి కారణం ఇదే అన్నారు, కారణం ఇదే అన్నారు. నిజమే, ఎలా అర్థమయ్యేటట్లు చేద్దాం? ఒక పాస్టర్ అమ్మ గారు ఒక సేవకుల సదస్సులో నేను సందేశం ఇచ్చిన తర్వాత ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగండి అని 1 గంట సమయం ఇచ్చాం. అప్పుడు ఆవిడ అడిగింది, కిరణ్ పాల్ గారు మీరు సరిగ్గా చెప్పారు, మన తొందరపాటుతనంతో ఎందరో బంధువులను స్నేహితులను శత్రువులుగా మార్చుకుని మరలా సువార్త చెప్పడానికి వెళ్తే శత్రువు సువార్త ఎలా వింటాడు? మనము శత్రువులుగా మారాం. కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక డౌట్ మాకుంది, అందరి పెళ్లిళ్లకు అందరి చావులకు ఫంక్షన్లకు వెళ్ళవచ్చా అని అడిగింది. వెళ్తే తప్పేంటమ్మా అని అడిగాను. అప్పుడు ఆవిడ అనింది, మా బాబాయ్ గారి చావుకు నేను వెళ్ళాను, ఆ చావు దగ్గర వంటలు ఎలా చేస్తున్నారో చూద్దామని వెళ్ళాను. చూద్దామని వెళ్తే ఆ వంట చేసే దగ్గరంట పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేశారంట. అప్పుడు ఆవిడ అనింది, మమ్మల్ని ఎలా తినమంటారు సార్ అనింది. పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తే ఎలా తినమంటారు సార్ అని అడిగింది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, ఏమైందమ్మా, ఎందుకు నువ్వు దాన్ని తినకుండా వచ్చేసావు? తినకుండా ఆవిడ వచ్చేసిన తర్వాతంట తన బంధువులు ఇంకా తర్వాత ఎప్పటికీ ఆవిడ్ని ఏ ఫంక్షన్కి పిలవలేదంట, ఏ పెళ్ళికి పిలవలేదంట. ఆవిడ చెబితే ఎప్పుడు సువార్త వినలేదంట. ఆవిడ్ని బట్టి ఏ సువార్తికుడు వాళ్ళ గ్రామానికి వచ్చిన వినలేదంట. ఇప్పుడు అర్థమయ్యామా అపార్థమయ్యామా? ఆవిడ అడిగింది, మరి ఏం చేయమంటారు సార్ అని. నేను చెప్పాను, అమ్మా పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తే నువ్వు తిననన్నావే, ఒకవేళ నీ లాజిక్ కరెక్ట్ అయితే భారతదేశంలో రైతులు భూమి పూజ చేసి ఆ తర్వాతే వరి పండిస్తారు కదా, ఆ లెక్క నువ్వు ఏం తినకూడదు? మరి ఏం తినకూడదు? మరి ఎందుకు తింటున్నావు? ఒకవేళ నీ లాజిక్కే కరెక్ట్ అయితే డ్యామ్ గేట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఏం చేస్తుంది? గేటుకు పూజ చేసి గేట్ ఓపెన్ చేస్తుంది. ఆ లెక్క ప్రకారం నువ్వేం దాగకూడదు? మరి ఎందుకు దాగావు? ఒకవేళ నీ లాజిక్కే కరెక్ట్ అయితే మార్వాడి షాపుకి వెళ్ళినప్పుడు వాడు పూజ చేయకుండా నీకు బంగారం చేసి పెడతాడా? షాప్ తెరవగానే చేసేది ఏమిటి వాళ్ళు? ఆ బంగారం అంతా తీసి ఇక్కడ ఏంటి చూద్దాం. బాబురావు గారు మళ్ళీ ఇంకో సభ పెట్టేస్తాడు. ఇప్పుడు మాత్రం నా బంగారం అంటావు. నువ్వు బట్టల షాపుకు వెళ్ళినా, చెప్పుల షాపుకు వెళ్ళినా, చివరికి నువ్వు ఫోన్స్ కొనడానికి షోరూమ్కి వెళ్ళినా, బైక్స్ కొనడానికి వెళ్ళినా, కారు కొనడానికి వెళ్ళినా, నీ దగ్గరున్న ఏ వస్తువును నువ్వు కొనడానికి వెళ్ళినా ఉదయము షాప్ తెరవగానే తమ ఇష్ట దైవానికి మొక్కుకోకుండా వారు ఏ వస్తువులు అమ్మట్లేదు. నువ్వు ఉదయాన్నే బస్సు ఎక్కితే చూడు, ఒక అగరత్య అక్కడ వెలిగించి తమకు నచ్చిన దేవునికి వారు పూజ చేసినాకే బస్ స్టార్ట్ చేస్తున్నారు. అవునా కాదా? మరి బస్సు ఎక్కుతున్నావుగా, అప్పుడేం అభ్యంతరం కాలేదా? ట్రైన్ ప్రారంభించేటప్పుడు కేంద్ర మంత్రి ఎవరో ఒకరు వచ్చి పూజ చేసినాకే కొత్త ట్రైన్ ప్రారంభిస్తారుగా, అదే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అభ్యంతరం అనిపించలేదా? ఇలా అడుగుతూ పోతుంటే 1 కాదు 2 కాదు, మనం ఆలోచన విధానమే తప్పైపోయింది. మీకు తెలుసా, అవన్నీ కూడా వృత్తి ధర్మంగా ప్రతివాడు తన వృత్తిని బాగా చేసుకోవడానికి తమకు నచ్చిన వారిని మొక్కుకొని మా వృత్తి బాగా జరగాలి, మేము బాగా కష్టపడాలి, మా పిల్లలకు బాగుండాలి అనే ఆలోచనతో చేసుకున్నారు వారు. అక్కడ ఎలాంటి బలి లేదు, నైవేద్యం లేదు. నీకెలా నిషిద్ధమయ్యింది? ఇలా అనవసరమైనవన్నిటినీ క్రైస్తవ్యం మీద రుద్ది అమాయకులైన ప్రతి విశ్వాసి తాను విన్నదే మాట్లాడి భారతదేశానికి అపార్థమైంది క్రైస్తవ్యం.
భారతదేశానికి అపార్థమైంది క్రైస్తవ్యం. ఏ గొడవ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఉండాలి. ఒక తల్లి పిల్లల వలె ఒకే దేశంలో కలిసి ఉండాలంటే అందరూ అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి, ప్రతి మతం ఇంకో మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవించడం వేరు, వెంబడించడం వేరు. రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండ్ లవ్ ఎవ్రీవన్ అండ్ ప్రే ఫర్ ఎవ్రీవన్. నువ్వు అందరి కోసం ప్రార్థించడానికి ముందు అందరినీ రెస్పెక్ట్ చేయి. వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులను కూడా రెస్పెక్ట్ చేయి. ఎవరిని తృణీకరించకు, ఏ మతాన్ని తృణీకరించకు. ఒకప్పుడు జరిగిపోయిన వాటిని ఇప్పుడు మాట్లాడకు. ఈరోజు నీ నుండే ఒక కొత్త అధ్యాయం ప్రారంభించు. నీ ఐడియాలజీని మార్చుకొని చూడు. క్రైస్తవుడు గౌరవించబడకుండా, క్రైస్తవుడు అర్థం అవ్వకుండా, క్రైస్తవుడు చెప్పే సువార్త ఎలా అర్థమవుతుంది? ఒకప్పుడు అర్థమైంది కదా సార్ అంటారేమో, ముదురు టెంకలు. ఒకప్పుడు అర్థమైంది కదా అంటారా? కాలం మారిపోయింది, కాలం మారిపోయింది. ఒకప్పుడు కూడా ఇప్పుడు కూడా జరిగింది ఏమిటో తెలుసా? 1000 మందిని సంపాదించుకొని 10,000 మందికి శత్రువులమయ్యాం. 10,000 మందిని ఒకప్పుడు కూడా సంపాదించి 1,00,000 మందికి శత్రువులమయ్యాం. అప్పుడు ఇప్పుడు జరుగుతుంది అదే. అప్పుడు ఇప్పుడు జరుగుతుంది అదే. తక్కువ మందిని సంపాదించి ఎక్కువ మందికి అపార్థమయ్యాం. ఎక్కువ మందికి అపార్థమయ్యాం. యూదుల్లాగే భయపడిపోతున్నాం. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, ఇలా చేస్తే తప్పు. ప్రతి దాన్ని సిద్ధాంతంగా మార్చేశాం. ఇంకా వ్యతిరేకలు రాకపోతే ఏమొస్తాయి? సన్మానంతో పూలదండలేస్తారా? ఈ విషయాలు మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడు, సార్ మనుషుల్ని మెప్పించినట్టు బతకమంటావా అంట. మళ్ళీ యూదుడే వీడు. పౌలు భక్తునిలాగా బ్రతుకుదాం, మనుషుల్ని మెప్పించడానికి కాదు. పాము వంటి వివేకంతో, పావురం వంటి నిష్కపటంతో పౌలులాగా బ్రతుకుదాం. మన ఈగో సాటిస్ఫై అయ్యేటట్లు మాట్లాడద్దు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నా దేవుని ఆలోచన ప్రజలకు అర్థమయ్యేటట్లే మాట్లాడదాం. ఆత్మల రక్షణ పరిశుద్ధాత్ముడు ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేద్దాం, లేదంటే సైలెన్స్గా ఉండిపోదాం. దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా రోషంగా చేద్దాం. ఆమేన్. ఈ సభ నిర్వహించిన బాబురావు గారు వారి టీంని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. ఈ హుబ్లీ పట్టణంలో అన్ని సంఘాల కొరకు, అందరి కొరకు ఏదో చేయాలనే భయంకరమైన తపన అతనిలో కనబడింది నాకు. ఎస్, భయంకరమైన తపన కనబడింది. ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు నాకు ఆఫీసులో మా సెక్రటరీ చెప్పారు, అన్నా నాతో మాట్లాడిన బాబురావు గారు ఆ పట్టణంలో దైవ కార్యం జరగడం కొరకు అందరి కోసం భారం కలిగి ఉన్నట్లు నాకు అనిపించిందన్నా. మీరు వెళ్ళిన తర్వాత మీకు అలాగే అర్థమవుతుంది. అందుకే అతనికి కాదనకుండా డేట్ అడ్జస్ట్ చేశాం. వేరే చోట వేరే మీటింగ్స్కి ఇచ్చిన డేట్స్ని అడ్జస్ట్ చేసి ఇది బాబురావు గారికి ఇచ్చారంట. అందరి కోసం అందరూ బాగుండడమే కాదు, అందరూ ఆత్మలో ఉజ్జీవింపబడాలనే భారంతోనే ఈ సభలు పెట్టబడ్డాయి. ఇక మీదట ఎప్పుడైనా హుబ్లీలో మీటింగ్స్ జరిగితే ఏ వ్యతిరేకత లేకుండా అందరి ముందు, వ్యతిరేకించే వారి ముందు కూడా భోజనం సిద్ధపరిచినట్లు సభలు జరుగును గాక. ఆమేన్. ప్లీజ్ మన ఆలోచన మార్చుకుందాం. ఇది మన దేశం, భారతదేశం. మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం, భారతీయ క్రైస్తవులం. పాము వంటి వివేకంగా, పావురం వంటి నిష్కపటంగా ఎలా బ్రతకాలో ఆలోచించండి, నేర్చుకోండి. దానికోసమే నేను ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకాన్ని మీరు తప్పకుండా సంపాదించుకోండి. దాదాపుగా 16 గ్రంథాలు రాశాను. వాటన్నిటిని ఒకసారి చదివి చూడండి. ప్రతి ప్రశ్నకు స్పష్టంగా అర్థమైపోతుంది. మీకు ప్రతి ప్రశ్నకు అర్థమైపోతుంది. ఏ మాట పలికినా ఇంకొకరు అపార్థం చేసుకునే అంత కట్టడెందుకు? ఏ మాట పలికినా ద్వేషాన్ని పెంచుకునే అంత అసహనం ఎందుకు? ఏ మాట పలికినా సరే దాన్ని అపార్థం చేసుకొని గొడవలు పడే అంతగా వారి మనసు ఎందుకు గాయపడుతుంది? కారణం ఏమిటి? భారతదేశ సాంప్రదాయాలు మారిపోతున్నాయని వారు బాధపడుతున్నారు కాబట్టి. అందుకే నేను అన్నాను, ఏ సాంప్రదాయాలు క్రైస్తవుడు మార్చలేదు, మారలేదు కూడా.
మీకు తెలుసా? మీరు సరిగ్గా బైబిల్ని, పరిశుద్ధాత్మను అర్థం చేసుకోండి. ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో ఎలాంటి ముఖ్యమైన సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్నాయి. ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అని ఓ పెద్ద గ్రంథాన్ని రాశాను నేను. ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ఎవరు ఆ ఒక్కడు? సమస్త సృష్టిని చేసిన ఒక్కడెవరు అని వెతికాము, పరిశోధించాము. ఎందుకో తెలుసా? మీకెప్పుడైనా దెబ్బ తగిలితే మీ నోట ఏ మాట వచ్చింది? ఒరే మీరు భూలోకానికి సంబంధించిన వాళ్ళేగా, అది మీకు దెబ్బ తగిలితే మీ నోట ఏం మాట వచ్చింది? అమ్మా. మీకు దెబ్బ తగిలినప్పుడు మీ నోట అమ్మా అనే మాట వచ్చింది కదా. ఎప్పుడైనా మీరు దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? అనలేదా? కొంచెం ఇలా చెప్పొచ్చుగా, దూరం నుంచి మీ మాట వినబడట్లేదు. అనలేదు. ఎందుకు అనలేదు? ఎందుకంటే అమ్మ ఒక్కతే. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నామే కానీ అమ్మలారా అని అనేకుల్ని పిలవలేదు. ఎందుకంటే అమ్మ ఒక్కతే. అదే నిజమైతే నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడా కాపాడు అన్నామే కానీ దేవుళ్ళారా కాపాడండి అని అనలేదు. ఎందుకో తెలుసా? దేవుడు కూడా ఒక్కడే. అమ్మ ఒక్కతే, దేవుడు ఒక్కడే. దేవునికి ఏ మతం లేదు, దేవునికి ఏ కులం లేదు. మనుషులు చేసిన తప్పిదానికి ఇప్పటికీ భారతదేశంలో ఎన్నో వివాదాలు, గొడవలుగా మిగిలిపోయాయి. దానికి పరిష్కారం ఇవ్వాలి. మనం దానికి పరిష్కారం ఇవ్వాలి. దేవుడంటే మతం కాదు, దేవునికి మతం లేదు. దేవుణ్ణి నమ్మితే మతం మారదు. దేవుణ్ణి నమ్మితే బ్రతుకులు మారుతాయి, బ్రతుకులు మారుతాయి. ఆమేన్. దేవుణ్ణి నమ్మితే బ్రతుకులు మారుతాయి అనడానికి సూచనగానే ఈరోజు సాక్ష్యం పంచుకోవడానికి సాయి అనే తమ్ముని పిలిచారు. డ్రగ్స్కి భయంకరంగా బానిసైపోయి తన వీడియోస్ని మీరు చూస్తే, తన పాత కాలపు వీడియోస్, ఒకప్పటి వీడియోస్ చూస్తే చాలా దారుణంగా కనబడతాడు. చూడండి, మీరు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఎంత దారుణంగా చూడండి. గంజాయికి వాటికి బాగా అలవాటు పడిపోయాడు. భయంకరంగా డ్రగ్స్ తాగుతూ తన జీవితాన్ని పాడు చేసుకున్నవాడు ఇంత అద్భుతంగా, ఇంత మర్యాదగా, ఇంత పద్ధతిగా, ఇంత క్రమముగా మారి ఈరోజు తన సాక్ష్యం ద్వారా సువార్త చెబుతున్నాడు. బ్రతుకు మారింది, మతం మారలేదు. ఆలోచన మారింది, ఆలోచన మారింది, మతం మారలేదు. మతం మారలేదు. మా ప్రార్థన గదిలో మోకరించినప్పుడు మాకు కన్నీళ్ళే వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు నా దేశానికి సువార్త అర్థమవుతుంది? ఎప్పుడు నా దేశానికి, మతానికి, కులానికి, దేవునికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎప్పుడు అర్థమవుతుంది? ఎందరో పెద్దలు వీటిని కూడా క్యాష్ చేసుకొని మనుషుల్ని విడదీస్తున్నారే. ఎందరో పెద్దలు వివాదాన్ని అణచాలి, గొడవ లేకుండా చెయ్యాలి, అలాంటి వారు లేని అర్థాలు పుట్టించి గొడవలు పెడుతున్నారే. ఎప్పుడు నా దేశం మేలు పొందుతుంది? ఎప్పుడు నా దేశం సరిగ్గా ఆలోచిస్తుంది అని ఎన్నోసార్లు ఏడ్చాను. నేను దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చాను. నా దేశానికి అర్థమయ్యేటట్లు చేయడానికి ఈ చివరి దినాల్లో ఒక పెద్ద స్వరం అవ్వాలనుకొని పరిగెత్తడం ప్రారంభించాను. అందుకే ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడానికి మిషన్ సమన్వయత అనే ఒక వేదికను స్థాపించాను. ఆమేన్. అందరికీ అన్ని అర్థమయ్యేటట్లు చేయాలి. కొందరు ఉంటారు, ఎన్ని చెప్పినా పరిచయులు, శాస్త్రులాగే ఉండిపోతారు. వాళ్ళ మనసుల్లోకి ఏం వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ తాతలు చెప్పిందే కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోతారు. వాళ్ళ పెద్దలు చెప్పిందే కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోతారు. బైబిల్లో ఉన్నారు అలాంటి వారు, బైబిల్లో ఉన్నారు అలాంటి వారు. లేదు, మనం ఆలోచన మార్చుకోవాలి, మన అభిప్రాయం మార్చుకోవాలి.
మతానికో దేవుడు లేడు, దేశానికో దేవుడు లేడు, కులానికో దేవుడు లేడు. మొత్తం ప్రపంచానికి ఒక్కడే. మనందరం ఒక తల్లి పిల్లలమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం అందరం ఒక కుటుంబమే. ఇది వసుదైక కుటుంబం. అంటే భూమి మొత్తం ఒక కుటుంబమే. మనందరికీ ఒక్కడే ఉన్నాడు. కిరణ్ పాల్ గారు, ఆ ఒక్కడెవరు? ఇప్పుడు మనం యేసు ప్రభు అన్నాం అనుకోండి, మరి మిగతా వాళ్ళ కోపం రాదా? వస్తుందా రాదా? మరి ఏం చెప్పాలి? మన వాళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా? యేసే దేవుడు, నమ్మితే స్వర్గం లేదంటే నరకం అంట. కోపం రాదా? కోపం వస్తుందా రాదా? ఇది ఎలా ఉందో తెలుసా? మా అమ్మే మంచిది, మా నాన్నే మంచోడు అని చెప్పినట్లేదా? మరి ఎలా చెప్పాలి? చెప్పే విధానం ఉంది. పౌలు భక్తుడు మనకు ఆ విధానం నేర్పించాడు. ఈ భూమి మీద ధర్మ విరోధమైన ఆత్మ ఒకటి పనిచేస్తుంది. మనం ఎంత మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తికి తప్పుగా దాన్ని అర్థమయ్యేటట్లు చేస్తాడు వాడు. వాడి పేరు ధర్మ విరోధమైన ఆత్మ. ధర్మ విరోధమైన ఆత్మ. నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా వాడికి తప్పు అర్థమైపోతుంది. నువ్వు ఎంత న్యాయంగా మాట్లాడినా వాడికి ఇంకోలాగే అర్థమవుతుంది. అది ధర్మ విరోధమైన ఆత్మ. నేను చెప్తున్నాను, నువ్వు అందరినీ గౌరవ దృష్టితో సమానంగా మనసులో పెట్టుకొని నీ మనసును విశాలపరుచుకొని అందరి కోసం ఆలోచిస్తూ నువ్వు మాట్లాడితే ధర్మ విరోధమైన ఆత్మ కూడా మౌనంగా మూలకు కూర్చుంటాడు. మౌనంగా మూలకు కూర్చుంటాడు. ఆత్మ కార్యం జరగడం ప్రారంభమవుతుంది. ఆమేన్. అందుకే పెద్దలు అన్నారు, నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. నోరు బాగుండాలి. నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైన వివాదాలు, గొడవలు పూర్తిగా పోవడానికి నా దగ్గర WCN దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎన్నో గంటల పాటు దేవుని దగ్గర ఏడవగా, కన్నీరు కార్చగా, ఎన్నో గంటల పాటు నా దేశం బాగుండాలని బ్రతిమాలుతుండగా సర్వశక్తిమంతుడైన దేవుడిచ్చిన ఆలోచన ఒకటి నా దగ్గర ఉంది. ఏమిటో తెలుసా? ఎవరు మతం మారొద్దు, ఎవరు కులం మారొద్దు, ఎవరు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోవద్దు. సమస్త సృష్టిని మనందరినీ చేసిన దేవుడెవరో తెలియాలంటే ఒక్క పని చెయ్యాలి. ఆ దేవుడెవరో తెలియని వ్యక్తులకు చెప్తున్నాను, ఒక్క పని చేయండి. 30 రోజులు, జస్ట్ 30 డేస్, కేవలం 30 రోజులు. ఎవరి పేరు తలుచుకోకుండా, ఎవరి రూపం తలుచుకోకుండా, దేవుడా మీరెవరు? ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడా మీరెవరు? ప్రాణకోటిని చేసిన దేవుడా మీరెవరు అని 30 రోజుల పాటు ఏ దేవుని పేరెత్తకుండా, ఏ దేవుని రూపం తలుచుకోకుండా, ఏ చర్చికి వెళ్లకుండా, ఏ గుడికి వెళ్లకుండా, ఏ మసీదుకి వెళ్లకుండా ఒక 30 రోజులు మీ పని మీరు చేసుకుంటూ దేవుడా మీరెవరయ్యా అని అడగండి. 30 రోజులే, జస్ట్ 30 డేస్, జస్ట్ 30 డేస్. ఏ దేవుని పేరు ఎత్తకండి, ఏ రూపం తలుచుకోకండి, చర్చికి కూడా వెళ్ళకండి, మసీదుకి వెళ్ళకండి, గుడికి కూడా వెళ్ళకండి. మీ పని మీరు చేసుకుంటూనే యథార్థంగా, మళ్ళీ చెప్తున్నాను, ఏ పేరెత్తొద్దు, ఏ రూపం తలుచుకోవద్దు. యథార్థంగా దేవుడా మీరెవరు? మనుషులందరినీ చేసినవాడా మీరెవరు? భూమిని ఆకాశములను సృష్టించిన దేవుడా నీవెవరు అని 30 రోజులు అడిగి చూడండి. యథార్థముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అన్న మాట నెరవేరిపోతుంది. ఏదో ఒక రూపంలో ఆయన అర్థమవుతాడు. ఎందుకంటే ఆయన సజీవుడు.